Namaste, welcome to Khadri News. అంటే మనకి మన పబ్లికేషన్ నాటికి 1561 పోలింగ్ స్టేషన్ అనుకుంటే దాని తర్వాత ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్స్ మనం 10 అంటే ఓటర్స్ 1500 దాటిపోతే అదనంగా మనం ఇంకో పోలింగ్ స్టేషన్ క్రియేట్ చేయాలి. పోలింగ్ స్టేషన్ సీరియల్ నెంబర్ మారదు. ఎగ్జాంపుల్కి 16 అనే పోలింగ్ స్టేషన్ అనుకుంటే దాంట్లో 1500 మంది దాటిపోతే 16A అంటాం. అప్పుడు 2 పార్ట్గా డివైడ్ చేసి 800 పెడతాం లేదా 700 ఎట్లా అడ్జస్ట్మెంట్ బట్టి చేస్తాము. ఈ డివైడ్ చేయడం వాళ్ళు అట్లాగే పర్సన్స్ విత్ డిజేబిలిటీ 40% బెంచ్ మార్క్ దాటిన వాళ్ళు వీళ్ళకి పోలింగ్ స్టేషన్స్ రాకపోయినా ఇంటికి వెళ్ళి ఓటింగ్ వేయించే అవకాశం ఉంది. ఉండేటట్టుగా చేస్తాము. అన్ని పోలింగ్ స్టేషన్స్ 2 కిలోమీటర్ పరిధిలో ఉన్నాయి ఎక్సెప్ట్ ఒక 2-3 పోలింగ్ స్టేషన్స్. అది కూడా తాడిమరి మండలాల్లో ఈ రీహాబిలిటేషన్కి సంబంధించిన విలేజ్లో అక్కడ అవకాశం లేదు కాబట్టి మోర్ దెన్ 2 కిలోమీటర్స్ వెళ్ళి ఓటు వేసే పరిస్థితి ఉంది. దానికి ట్రాన్స్పోర్టేషన్ రిటర్నింగ్ అధికారులు ఏర్పాటు చేస్తారు. పోలింగ్ రోజు ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ కూడా మనం రాయడం జరిగింది. అట్లాగే జిల్లా కమాండ్ కంట్రోల్ రూమ్ ఓపెన్ చేసాము. మీకు నెంబర్స్ ఐడియా ఉంది. 1950 కమిషన్ వారు ఇచ్చింది. అలా కాకుండా 3 నెంబర్లు కమాండ్ కంట్రోల్ రూమ్లో ఉంది. అది 24 hours పనిచేస్తుంది. ఈ ఎలక్షన్కి సంబంధించి రకరకాల యంత్రాంగం ఇంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ, మోడల్ కోడ్ టీమ్స్, ఎంసీఎంసీ, ఈఎస్టీ, వీటి ఇవన్నీ కూడా పనిచేస్తూ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఎక్కడైనా మనకి సమాచారం ఉన్నప్పుడు ఫ్లయింగ్ స్క్వాడ్ వెళ్ళి అక్కడ ఏమైనా సీజర్స్ లాంటివి కూడా చేయడం, లేదా స్టాటిక్గా ఉన్నటువంటి చెక్ పోస్టులు మనకి 15 ఉన్నాయి. అక్కడ కంటిన్యూస్గా రౌండ్ ది క్లాక్ పోలీస్ ఆల్ డిపార్ట్మెంట్స్ కలిసి పనిచేస్తాయి. ఈ 15 పోలింగ్ లొకేషన్స్లో కూడా 24 hours వెబ్ కాస్టింగ్ జరుగుతుంది. ఆ లైవ్ ఫీడ్ మనకి వస్తుంది. ఎలక్షన్ కమిషన్ కూడా వెళ్తుంది. అట్లా ప్రతి చోట మోడల్ పోలింగ్ స్టేషన్స్ మనం అరేంజ్ చేస్తున్నాము. వాటిలో ప్రత్యేకంగా మహిళలకి ప్రతి కాన్స్టిట్యున్సీలో ఒక పోలింగ్ స్టేషన్ పెడతాము. ప్రత్యేకంగా యూత్కి పెడతాము. ప్రత్యేకంగా పీడబ్ల్యూడీకి కూడా మనం పోలింగ్ స్టేషన్ పెట్టడానికి అవకాశం ఉంది. అట్లా ప్రతి మండలంలో మోడల్ పోలింగ్ స్టేషన్ పెడతాం. సో మహిళలకి, యూత్కి, పర్సన్స్ విత్ డిజేబిలిటీకి ఉన్నవారికి, మహిళలకి మనం సపరేట్గా పోలింగ్ స్టేషన్స్ పెట్టడానికి ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇచ్చింది. సో కాన్స్టిట్యున్సీకి ఒకటి చొప్పున మనం ఇలాంటివి పెడుతూ ఉంటాం. అట్లాగే మనకి సి విజిల్లో గ్యాప్ ఉంది. సి విజిల్లో వచ్చినటువంటి కంప్లైంట్స్ని ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ఉన్నాము. ఎవరైనా కూడా ఎవరు ఏ సిటిజన్ అయినా కూడా ఎప్పుడైనా మోడల్ కోడ్ వైలేషన్ అంటే వీడియో తీసి ఆ యాప్లో మనం అప్లోడ్ చేసేవచ్చు. అప్లోడ్ చేస్తే దానికి మనకి డిస్పోజల్ టైం 100 minutes, 100 నిమిషాల్లో దానికి మనం చర్య తీసుకొని అప్లోడ్ చేయాలి. సో ఈ యావరేజ్ టైం మనకి మన జిల్లాలో 30 to 40 minutesలో ఇవన్నీ డిస్పోజ్ చేస్తూనే ఉన్నాం. సో ఒక వెళ్తా ఉంటాడు, అక్కడ జెండా ఉంది, ఇంకా పేర్లేదు, సిఈసీలో పెడతాడు, వెంటనే అది పాపం పోతుంది, మనకి వెళ్తుంది. అలా కంపెనీకి సంబంధించిన ఆర్ఓకి వెళ్తుంది. వెంటనే జెండా తీసేది ఒక 30-40 minutesలో మళ్ళీ దాన్ని అప్డేట్ చేస్తాం. ఇలాంటి కంప్లైంట్స్ ఎవరైనా ఇంకేదైనా ఫ్రీబీస్ లాంటివి చేస్తామంటే పంచుతున్నారు, ఏదో లేదా ఓటర్ ఇన్ఫ్లుయెన్స్ చేసి పని చేస్తున్నారు, అలాంటివి కూడా దీంట్లో వస్తూ ఉంటాయి. సో దీని మీద మనం పబ్లిక్ అవగాహన క్రియేట్ చేయాల్సి ఉంది. అట్లాగే సివిజిల్ ఇప్పటివరకు వచ్చిన కంప్లైంట్స్ అన్ని కూడా మనం డిస్పోజ్ చేసాం. వితిన్ టైం చేయడం జరిగింది. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఎన్నైతే ఉన్నాయో 923 అని మనం ఐడెంటిఫై చేసాం. ఇవన్నీ కూడా గత ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని జిల్లా మొత్తం సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 299 ఐడెంటిఫై చేశాము. బట్ 923 ప్లేసెస్లో వెబ్ కాస్టింగ్ పెడుతున్నాం. అంటే సమస్యాత్మక అంటే క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్. గతంలో పోల్ వైలెన్స్ జరిగి ఉండొచ్చు, మనకి తలుపులలో ఒక ఇన్సిడెంట్ జరిగింది లాస్ట్ టైం, అట్లా జరిగి ఉండొచ్చు. లేదా ఒక చోటనే 90% పోలింగ్ అయి ఉంటుంది, దాంట్లో ఒక క్యాండిడేట్కి మోర్ దెన్ 75-80% పోలింగ్ అయి ఉంటుంది. లేదా ఒక పోలింగ్ స్టేషన్లో అసలు పోలింగ్ శాతం 10% జరిగి ఉంటుంది. ఇవన్నీ ఇలాంటి డేటా తీసుకొని గతంలో జరిగిన ఇన్సిడెంట్స్ దృష్టిలో పెట్టుకొని ఒక 299 పోలింగ్ స్టేషన్స్ క్రిటికల్గా అనుకొని ఫైనల్ చేసాం. పోలీస్ అండ్ రిటర్నింగ్ ఆఫీసర్ కలిసి ఫైనల్గా నేను ఎస్పీ గారు డిస్కస్ చేసి ఫైనల్ చేశాం. అండ్ 923 స్టేషన్స్లో మనం వెబ్ కాస్టింగ్ చేస్తున్నాం. అంటే ఎలక్షన్ కమిషన్ అక్కడ వెబ్ కెమెరాలు పెడతారు, 2 పెడతారు, పోలింగ్ స్టేషన్లో ఒకటి, బయట ఒకటి. ఇవన్నీ కూడా పోలింగ్ డే రోజు కంప్లీట్గా ఎలక్షన్ కమిషన్ వారు చూస్తూనే ఉంటారు. ఈ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో మనం కూడా చూస్తూనే ఉంటాం. సో పోలింగ్ సిబ్బందికి సంబంధించి లాస్ట్ టైం కూడా ఒకరు మిత్రులు అడిగారు. పోలింగ్ సిబ్బందికి ఎటువంటి మనకి షార్టేజ్ లేదు, పూర్తిగా అందుబాటులో ఉన్నారు.
పోలింగ్ సిబ్బందికి సంబంధించి పిఓ ఏపీఓకి ఒక రౌండ్ ఆఫ్ ట్రైనింగ్ అయిపోయింది. అలాగే వీళ్ళకి సెకండ్ ట్రైనింగ్ మళ్ళీ నామినేషన్ ప్రక్రియ అయినాక పెడుతున్నాము. అవసరం అనుకుంటే థర్డ్ ట్రైనింగ్ కూడా పెడతాము. ట్రైనింగ్ ఎంత బాగా చేస్తే మనకి ఎలక్షన్స్లో అంత ఇష్యూస్ తగ్గుతాయి. సో ప్రిసైడింగ్ అధికారి ముఖ్యమైన అధికారి కాబట్టి వారికి ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ 90% ట్రైనింగ్ అటెండ్ అయ్యారు, అర్థం చేసుకున్నారు. అక్కడక్కడ కొంతమంది ఎగ్జామ్షన్స్ అడుగుతున్నారు. హెల్త్ గ్రౌండ్స్ మీద ప్రాపర్గా ఎగ్జామిన్ చేసి అలాంటి వారికి అవకాశం ఇస్తాం. అలాగే మీ ద్వారా ఈ ప్రిసైడింగ్ ఆఫీసర్స్కి వీళ్ళకి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. వాళ్ళకి ఆల్రెడీ చెప్పాను. చిన్న చిన్న కారణాలతో ఈ ఎలక్షన్ విధులు తప్పించుకునే పని చేయవద్దని చెప్పడం జరిగింది. అంటే ఒక ఆయన వచ్చారు, నేను మే నెలలో నేను అమెరికా వెళ్తున్నాను సార్ అన్నాడు. దాన్ని వాయిదా వేసుకోవచ్చు, ఎలక్షన్ డ్యూటీ చేసి వెళ్ళవచ్చు. అలాంటి వాటికి మనం కన్సిడర్ చేయలేకపోవచ్చు. ఏదో మ్యారేజ్ ఉండొచ్చు, మ్యారేజ్ డేట్ పోస్ట్పోన్ చేసుకోవాలి. కంపల్సరీ చేయవలసిన రిచువల్స్ అయితే మనం అలో చేస్తాం. అవకాశం ఉండే వాయిదా వేసుకుంటాం. లేదా హార్ట్ సర్జరీ ఉంది, దాన్ని మనం పోస్ట్పోన్ చేయలేము. అలాంటివి మనం పరిశీలించి వాళ్ళకి అవకాశం ఇస్తాం. దాని నుంచి మీరు కూడా ఎవరైనా మీ దగ్గరకు వస్తే వారికి చెప్తే బాగుంటుంది. తర్వాత మనకి ఈ పోలింగ్ సిబ్బంది ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వీళ్ళందరికీ పోస్టల్ బ్యాలెట్ విధానంలో ఈసారి మనం ఓటింగ్ అవకాశం ఇస్తున్నాం. ఇది ఇప్పుడు ఉండే పద్ధతే కానీ పోస్టల్ బ్యాలెట్ విధానంలో కొంచెం మార్పులు ఉన్నాయి ఈసారి. గతంలో ఏం చేసేవాళ్ళం, పోస్టల్ బ్యాలెట్ బ్యాలెట్ పేపర్ ఇచ్చేవాళ్ళము. అతను తీసుకుని వెళ్ళి మనం చెప్పినటువంటి డేట్కి ముందు రోజుగా తెచ్చి ఇవ్వడం చేస్తుండేవాళ్ళు. చేసి సంతకాలు పెట్టి ఇచ్చేస్తే వాళ్ళందరికీ పోస్టల్ బ్యాలెట్ సప్లై చేస్తాం. పోస్టల్ బ్యాలెట్లో రెండు రకాలు ఉంటాయి. మన జిల్లా వాళ్ళు అంటారు, బయట వాళ్ళు అంటారు. మన జిల్లాలో ఉన్న వాళ్ళకి మేము ఇస్తాము, బయట జిల్లాలో ఉన్న వాళ్ళకి వాళ్ళ దగ్గర నుంచి బ్యాలెట్ పేపర్ అనేది తెప్పిస్తాము. లేదా తక్కువ నెంబర్ ఉంటే మనం చూపించింది.
ఎవరైతే ఉన్నారో మన ఋషి పరంపర ఏదైతే ఉందో ఒక సెకండ్లో 1000వ వంతు కూడా మనకి చాలా చిన్న సమయం దగ్గర నుంచి అత్యంత పెద్ద సమయాన్ని కూడా మన పూర్వీకులు లెక్కించడం జరిగింది. ఈ ఖగోళ గ్రహగతులు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క చరాచర కృషి ఆధారంగా అట్లా మనకి తీసుకున్నట్లయితే ఇది కలియుగం. ప్రాంత కోష్ ప్రముఖ్ గారు భౌతిక్ తీసుకుంటారు. శ్రీ సత్యంజీ గారు మాట్లాడారు. నేటి ఉగాది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి పూజ్య శ్రీ కుమార రాజా గారు, అదేవిధంగా వేదిక మీద ఆసనులైనటువంటి శ్రీ సుబ్బరాజు గుప్తా గారు, కార్యక్రమానికి వచ్చినటువంటి స్వయం సేవక బంధువులారా, మాతృమూర్తులారా, ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మన యొక్క హిందూ సాంప్రదాయంలో, మన యొక్క హిందూ సమాజంలో ఈరోజు జరుపుకుంటున్నటువంటి ఉత్సవాలు, వేడుకలు ఏవైతే ఉన్నాయో, పండుగలు ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా మన యొక్క జాతి జీవనం ఏదైతే ఉందో ఆ జీవనానికి ప్రధానమైనటువంటి గుర్తులు. మన పూర్వీకులు సాధించినటువంటి విజయాలు కానివ్వండి, మన పూర్వీకులు అంతకుముందు మనకి యుగయుగాలుగా ఇస్తున్నటువంటి వారసత్వ సంపద కానివ్వండి, వాటన్నిటికీ కూడా మచ్చు తొనకలు ఈ యొక్క ఉత్సవాలు, పండుగలు అనేవి. కాబట్టి ఏవైతే ఈ ఉత్సవాలు పరంపర ఏదైతే ఉందో, మన పూర్వీకులు సాధించినటువంటి విజయాలు ఏవైతే ఉన్నాయో, గతంలో జరిగినటువంటి మన సంస్కృతి మీద దాడులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుంచి కూడా గుణపాఠం నేర్చుకుంటూ ఆ జయాలు చూసి పొంగిపోకుండా వారి యొక్క శ్రేష్ఠ పరంపర, విజయ పరంపర ఏదైతే ఉందో దాన్ని కొనసాగిస్తూ ఈ యొక్క పరంపరని మన ముందు ఉండేటువంటి తరాలకు అందించడం ఏదైతే ఉందో వాటిని ఈ ఉత్సవాల ద్వారా మనం స్ఫూర్తిని పొందాలి అనేటువంటి ఉద్దేశంతో మన యొక్క పూర్వీకులు, మన ఋషి పరంపర ఏదైతే ఉందో వాళ్ళు మనకి అనాది కాలం నుంచి అందించడం జరిగింది. అంతేకాదు ఈ హిందూ సమాజంలో ఉండేటువంటి పరస్పర ప్రేమ, స్నేహ భావన, సోదర భావన ఈ యొక్క అనేకమైనటువంటి ఉత్సవాల ద్వారా మనకందరికీ కూడా అందించబడుతూ ఉంది. అట్లా మనం నేడు చూసుకున్నట్లయితే మనం అందరం కూడా ఈరోజు ఉగాది సందర్భంగా మనం ఇక్కడ కలిసామందరం కూడా. మనకందరికీ తెలుసు ఉగాది అంటే యుగానికి మొట్టమొదటి రోజు, ఆది ప్రారంభమైనటువంటి రోజు యుగం. మనకి కార్యక్రమానికి ప్రారంభానికి ముందు పంచాంగం చెప్పారు, కలియుగాబ్ది 5126 అని. అంటే కలియుగం ప్రారంభమయ్యి నేటికి 5126 సంవత్సరాలు గడిచింది. మన యొక్క ఋషి పరంపర కాలగణన తీసుకున్నట్లయితే 4 యుగాలు ఉన్నాయి. కలియుగము, కలియుగానికంటే ముందు ద్వాపరయుగం, ద్వాపరయుగానికంటే ముందు త్రేతాయుగం, త్రేతాయుగానికంటే ముందు కృతయుగం. అట్లా ఈ యొక్క కలియుగం యొక్క వయసు తీసుకున్నట్లయితే 4,32,000 సంవత్సరాలు ఉంటుంది. దీనికి రెట్టింపు వయసు ఏదైతే ఉందో అది ద్వాపరయుగం. ద్వాపరయుగానికి, కలియుగానికి 3 రెట్లు త్రేతాయుగం, కలియుగానికి 4 రెట్లు కృతయుగం. ఇట్లా 4 యుగాలు తీసుకున్నట్లయితే ఒక మహాయుగం అనబడుతుంది. అటువంటి మహాయుగాలు 16 కలిపితే ఒక మన్వంతరం అవుతుంది. అట్లా మన యొక్క పూర్వీకులు ఎవరైతే ఉన్నారో, మన ఋషి పరంపర ఏదైతే ఉందో ఒక సెకండ్లో 1000వ వంతు కూడా మనకి చాలా చిన్న సమయం దగ్గర నుంచి అత్యంత పెద్ద సమయాన్ని కూడా మన పూర్వీకులు లెక్కించడం జరిగింది. ఈ ఖగోళ గ్రహగతులు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క చరాచర కృషి ఆధారంగా అట్లా మనకి తీసుకున్నట్లయితే ఇది కలియుగం 5126 సంవత్సరంలో అన్ని విధాలా కరెక్ట్ గా ఏం జరుగుతుందో అదే జరుగుతుంది. ఇప్పుడు 1వ తారీఖు మంగళవారం వస్తే ఒకే 3వ తారీఖు బుధవారం వస్తుంది. ఈ రోజు చేస్తున్న పార్టీ వస్తే ఏ రోజైనా కూడా చేస్తున్న పార్టీ చేసుకోండి. ఆదిత్యాది నవగ్రహాల గ్రంథాల ప్రార్థన చేసుకోండి. క్రోధినామ సంవత్సరం ప్రారంభమైంది. ఈ సంవత్సరంలో ఆ భగవంతుడు ఏ విధంగా రాసి పెట్టాడనేదంతా విషయం అంతా తెలుసుకుందాము. ముఖ్యంగా పంచాంగ శ్రవణం చేసేదానికి ముందుగా పంచాంగాన్ని పూజ చేసుకుని గణపతికి ఆరాధన చేసి గణపతి పూజ చేసుకుని ముందుకు వెళదాము. ముఖ్యంగా గణపతికి నమస్కారం చేసుకోండి. గంగణపతయే నమః. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. మహాగణపతి దేవతాభ్యో నమః. ధ్యానం
సమర్పయామి. హరశోదకేన పూజోపకరణాన్ సంప్రోక్ష దేవతా మంటపం సంప్రోక్ష దేవం సంప్రోక్ష యజమానస్య మమ అనుకోండి. గంగణపతయే నమః ధూపమాగ్రాపయామి. ఇదం దీపం దర్శయామి. వనస్పత్య భవేదివ్యై నారాయణేన ఆగ్రేయస్తరం దేవానాం ధూపోయం మృతగోక్షత ధూపమాగ్రాపయామి. ధూపదీపానంతరం ఆచమనీయం సమర్పయామి. మహాగణపతి దేవతాయై నమః. మహాగణపతి దేవతాయై నమః. నీరాజనం సమర్పయామి. నీరాజనానంతరం పరిమళపత్ర పుష్పాక్షతాం సమర్పయామి. దైవరక్షాం ధారయామి. నమస్కరామి. మహాగణపతి పాదారవింద గోవింద. ఏ దోష పరిహారస్తు గణపతి ప్రసాదం శిరసా గృహ్ణామి. యజమానస్య కుటుంబవర్గానాం మహాగణపతి ప్రసాద ఫలసిద్ధిరస్తు. తదంగత్యేన లక్ష్మీనారాయణమహేశ్వరమహేశ్వరమహేశ్వరదేవత ఆవాహనం కర్మ కరిష్యే. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారీ ధీమహి తన్నో దుర్గ ప్రచోదయాత్. వేదాత్మనాయ విద్మహే హిరణ్యగర్భాయ ధీమహి తన్నో బ్రహ్మ ప్రచోదయాత్. అమృతాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో సరస్వతీ ప్రచోదయాత్. వారీ హిరణ్యగర్భదేవతాభ్యో నమః. కరణజోః ఆవాహనం సమర్పయామి. ఈశ్వరాభ్యాం నమః. వారీ హిరణ్యగర్భాభ్యాం నమః. సజీవనందనాభ్యాం నమః. అనంతదీ వహిష్టాభ్యాం నమః. సీతారామాభ్యాం నమః. మాతృభ్యో నమః. పితృభ్యో నమః. ఆచార్యభ్యో నమః. ఇష్టదేవతా కులదేవతా గ్రామాది సర్వభక్తజనానాం గ్రామదేవతాభ్యో నమః. సర్వేభ్యో మహాజనేభ్యో నమః. అయం ముహూర్తమస్తు సుప్రతిష్ఠితమస్తు. పంచాంగశ్రవణదేవతాభ్యో నమః. ఓం ఆదిత్యాదివగ్రహ దేవతాయై నమః. ఆదిత్యాయ లోమాయ మంగళాయ బుధాయ చ గురుదుఃఖనిత్యశ్చ రాఘవే కేతవే నమః. ఆదిత్యాదివగ్రహ దేవతాభ్యో నమః. ధ్యాన ఆవాహనాది మూఢోపచార పూజాంచ కరిష్యే. ధ్యానం ఆచరిష్యే. ఆవాహనం కరిష్యే. స్వామి సర్వజగన్నాథ యావత్ పూజావతారకం తావత్ ప్రీతి భావేన కలయేశ్వరం ఫలేశ్వరం పుస్తకేశ్వరం తన్ని సద్గురు ఆవాహనతో భవ. స్థాపితో భవ. అవకుంఠితో భవ. సన్నిహితో భవ. వరదో భవ. ఆవాహనం సమర్పయామి. ధ్యాయామి. ధ్యానం సమర్పయామి. ఆవాహయామి. నమరస్థలసింహాసనం సమర్పయామి. పాదయోః పాద్యమివాద్యం సమర్పయామి. హస్తయోః అర్ఘ్యమిది అర్ఘ్యం సమర్పయామి. ముఖారవిందయోః ఆచమనీయం ఆచమనీయం సమర్పయామి. స్తవయామి. స్నానం సమర్పయామి. సిద్ధోదకేన స్నానం. ఆపోహిష్టామయో హస్తాన భూతే దదాతర మహేరణాయ దట్టసే యోవస్య వదమూలద హస్తస్య వాజేనః ఉజదేన మమాతరః తస్మాదరంగ మమావదుష్టయా యదన్మత ఆపో జనయదానః. సిద్ధోదకేన స్నానం సమర్పయామి. హిరణ్యవర్ణసచేత్పావకాః యా సుజాతః కశ్యపో యాస్మిన్వయ అగ్నియా గర్భం జగరే విరూపాస్తానావః శుద్ధిశ్చోనా భవంతు. యాసాకం రాజావరణో యాసవచ్చే సత్యాత్మదయ సంజనాన యాపావకాహత్తానావః శుద్ధిశ్చోనా భవంతు. సిద్ధోదకేన స్నానం సమర్పయామి. స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి. వస్త్రం ఆచరిష్యే. అభివస్త్రాదవదరాజ్ఞానుషాభిదేనో సురగా పూజమాభ్యస్వాదేవ సోమ. వస్త్రార్థమిది పుష్పమాలికాన్ సమర్పయామి. యజ్ఞోపవేదం బలవం పవిత్రం ప్రజాపదేత్య సహజం పురస్తాదో ఆయుష్యముగ్రజం ప్రథమం శుభ్రం. యజ్ఞోపవేదం బలవస్తు తేజః ఉపవేదార్థమిది పుష్పమాలికాన్ సమర్పయామి. గంధద్వారాంతరాదృశా నిత్యపుష్టాంగరేషణే ఈశ్వరీకం సర్వభూతానాం తామిలోపమయశ్రియం దివ్యశ్రీచంద్రగంధం సమర్పయామి. ఆంజనేయ దేవరాయణే దౌర్వారోగంధ పుష్పణేః తదాక్షపుండరే గానే సముద్రశ్చ గృహాణి అలంకరణార్థే అక్షతాన్ సమర్పయామి. హిరణ్యరూపస్థ హిరణ్యసత్యహాన్వాన్నవాట్టేదో హిరణ్యవర్ణః హిరణ్యాయ పర్యోనేః నృత్య నశ్చిన్నాగర ఆభరణాత్మక పుష్పమాలికాన్ సమర్పయామి. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవే నారాయణమోషధే హరిద్రాం సమర్పయామి. హరిద్రాం సమర్పయామి. సర్వమంగళ చిత్ర చిత్ర పుష్పే చిత్ర చిత్రతమం యజోదానయం చంద్రం
पुरवेरुद्रादोन कुङ्कुमसिन्धूरान् समर्पयामि कनवेदेत्यागसमेः चम्पकैर्मगुलेशमै शतभद्रे सिक्मन्दागे रक्षयेत् पुरुषोत्तमं पुष्पमालिकान् समर्पयामि पुष्पं पूजयामि नाम पूजाञ्च करिष्ये ओम केशवाय नमः नारायणाय नमः माधवाय नमः गोविन्दाय नमः विष्णवे नमः मधुसूदनाय नमः त्रिविक्रमाय नमः वामनाय नमः श्रीधराय नमः ऋषिकेशाय नमः पद्मनाभाय नमः दामोदराय नमः संकर्षणाय नमः बालदेवाय नमः प्रद्युम्नाय नमः अनिरुद्धाय नमः पुरुषोत्तमाय नमः अलोक्षजाय नमः नारसिंहाय नमः अच्युताय नमः जनार्दनाय नमः वेन्द्राय नमः हरये नमः श्रीकृष्णाय नमः सूर्याय नमः चन्द्राय नमः अंगारकाय नमः बुधाय नमः बृहस्पतये नमः शुक्राय नमः शनेश्वराय नमः राघवे नमः केतवे नमः आदित्यादिमुग्धवेद पंचांग देवताभ्यो नमः ध्यान आवाहनादोपचार पूजां समर्पयामि धूपमात्रापयामि साक्षात् इदं दीपं दर्शयामि नानाविध परिमलपुष्पाक्षतानि समर्पयामि साक्षं मंगलं दीपं त्रैलोक्यं त्रिविरावः भक्त्यादेवं प्रयच्छां देवाय परमात्मने राजमान्तरकाध्वर दिव्य ज्योतिर्नमोस्तुते समय आडगొట్టేదా ఇదేం కాదట మొక్కబట్టి వెళ్ళిపోతే అవన్నీ అనే పట్టించాలి మొక్కబడిపోతాయి నీకు సంబంధం లేదు సమయ అయిపోయానా ఏమన్నా ఆడ లోపల కొట్టమని చెప్తామని నేను కాసుకోలేదు కదా అంతే అది లాస్ట్లో నివేదనం దాడ వెండిది ఉంది పెట్టేసుమా अमृतमस्तमृतमस्तमधे स्वाहा ओम प्राणाय स्वाहा आव्यानाय स्वाहा वदानाय स्वाहा नवानाय स्वाहा श्रवणे स्वाहा पंचांग देवताभ्यो नमः वासव देवताभ्यो नमः मुक्तंद्रनैवेद्यं समर्पयामि कदकाश्मीरावरणादिकेन्द्रप्राक्षापरकदलीवर्णैवेद्यं समर्पयामि मध्ये पानं समर्पयामि उत्तराभोजनम् अष्टावृक्षालपादोत्थानप्रयापरणाः समर्पयामि भोगे बल समायुक्ते नागवल्ली नरेन्द्रताम्बूलमृतभोगेवदन्नकृपाय महासुवर्णपुष्पदक्षिणात्मयामि सर्वोपचारपूजां कर्पूरमङ्गलनीराजनं दर्शयामि नीराजनानन्तरे परिमलपत्रपुष्पाक्षतानि समर्पयामि नीराजनम् ॐ वेदवेदान्तवेद्याय वेदश्यामलमुत्थये मुक्तामोहरूपाय पुण्यश्लोकाय मङ्गलम् मङ्गलं कौसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् नीराजनं समर्पयामि नीराजनानन्तरे परिमलपत्रपुष्पाक्षतार्पयामि नमस्कारोमि जय रमारमण गोविन्द लक्ष्मी रमण गोविन्द आञ्जनेय वरद गोविन्द हर नमः पार्वती पतये हर हर महादेव ఇదే ఇప్పటివరకు నా అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి ఖాద్రి న్యూస్.